హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజీ ట్రిక్స్. ఈరోజు మన హిందూ పేపర్లో ఉన్న ఒక ఆర్టికల్ చూద్దాము. ఈ ఆర్టికల్ వచ్చేసరికి హెడ్లైన్ చూడండి, పాకిస్తాన్ రిమైన్స్ ఆన్ FATF గ్రే లిస్ట్. సో FATF గ్రే లిస్ట్ అంటే ఏంటి, అసలు గ్రే లిస్ట్ అంటే ఏంటి, అసలు FATF అంటే ఏంటి, అదేంటో మనకి మామూలుగా చూసి తర్వాత న్యూస్లోకి వెళ్దాం, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఓకే, ఇప్పుడు మనం అసలు FATF అంటే ఏంటో చూద్దాం. సో FATF అనేది వచ్చేసరికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది 1989లో ఎస్టాబ్లిష్ చేశారు. ప్యారిస్లో దీని హెడ్ క్వార్టర్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 1989 ఎస్టాబ్లిష్ చేశారని, ప్యారిస్ హెడ్ క్వార్టర్స్ అని గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా 1989లో G7 సమ్మిట్ జరిగింది. ఆ G7 సమ్మిట్ అనేది మన ఫర్దర్ క్లాసెస్లో చూద్దాము. ఇప్పుడు G7 సమ్మిట్లో ఈ FATF అనేది స్టార్ట్ చేశారు. అసలు FATF అంటే ఎందుకు స్టార్ట్ చేశారు ఏంటి అనేది చూద్దాం. ఇది యాక్చువల్గా ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఇది. సో ఇది ఏంటంటే మనీ లాండరింగ్కి, తర్వాత టెర్రర్ ఫైనాన్సింగ్కి అగెనిస్ట్గా ఉంటుంది. మనీ లాండరింగ్ అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. మనీ లాండరింగ్ అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేయడం. అది ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను, మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్. అసలు టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి అంటే టెర్రరిజంని ప్రమోట్ చేయడం, తర్వాత వాళ్ళకి మనీ ఇవ్వడం, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చేయడం టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే. సో ఈ టెర్రర్ ఫైనాన్సింగ్ అనేది September 11, 2001 తర్వాత పెట్టారు. అసలు ఎందుకు September 11, 2001 తర్వాత ఎందుకు పెట్టారు అనేది ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి అంటే USAలో September 2001లో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. అదేంటి అంటే ట్విన్ టవర్స్ని డిస్ట్రాయ్ చేశారు టెర్రరిస్టులు. సో దాని గురించి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక ఆన్ September 11, 2001 ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్స్, ఓకే, వీళ్ళందరికీ గ్రూప్ ఆఫ్ అల్-ఖైదా హైజాక్ చేశారు. 4 ఏరోప్లేన్స్ హైజాక్ చేశారు. తర్వాత సూసైడల్ అటాక్స్ అగెన్స్ట్ యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఏరోప్లేన్ హైజాక్లు చేసేసి ట్విన్ టవర్స్ని ఏం చేశారంటే డిస్ట్రాయ్ చేసేసారు. ట్విన్ టవర్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్ న్యూయార్క్, వరల్డ్ ట్రేడ్ సెంటర్. సో డిస్ట్రాయ్ చేసేసారు. సో ఇలా చేసేసారు. ఆ టైంలో అక్కడ దాన్ని మనం ఏమనుకుంటాం, 9/11 టెర్రరిస్ట్ అటాక్స్. 3,000 పీపుల్ చనిపోయారు అప్పుడు. ఆ టైంలో బుష్ ప్రెసిడెంట్. ఓకే, అంటే ఒక టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది USA మీద. సో అందుకని వీళ్ళు FATF తీసుకొచ్చారు. అంటే FATFలో మెన్షన్ చేశారు, అంటే టెర్రరిజం ఫైనాన్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేద్దాము. టెర్రరిస్ట్ ఫైనాన్స్ అంటే ఏంటి, ప్రొవైడింగ్ మనీ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద టెర్రరిస్ట్. ఇలాగా దీన్ని ఇంక్లూడ్ చేశారు కదా. ఇంక్లూడ్ చేసిన తర్వాత ఎవరైతే టెర్రరిస్టులకి మనీ ప్రొవైడ్ చేయడం, తర్వాత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ తీసుకుపోయి గ్రే లిస్ట్లో పెడతారు. అది గ్రే లిస్ట్ అంటే యాక్చువల్గా. సో ఈ FATF అనేది గ్రే లిస్ట్లో పెడుతుంది. తర్వాత బ్లాక్ లిస్ట్ అని ఒకటి ఉంది. ఇక్కడ చూస్తే కనుక బ్లాక్ లిస్ట్ అని. సో బ్లాక్ లిస్ట్కి వచ్చేసరికి 2019లో బ్లాక్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు, నార్త్ కొరియా ఒకటి, ఇరాన్ ఒకటి. ఓకే, నార్త్ కొరియా, ఇరాన్. ఎందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు, టెర్రరిజం ఫైనాన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే టెర్రరిజంని ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళు, టెర్రరిజంకి మనీ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. సో గ్రే లిస్ట్లోకి వచ్చేసరికి 12 కంట్రీస్ ఉన్నాయి యాక్చువల్గా. అవి మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. ఓకే, ఇదే 12 కంట్రీస్. ఇవే 12 కంట్రీస్ వచ్చేసరికి ఏమున్నాయి గ్రే లిస్ట్లో, బహమాస్ ఒకటి ఉంది, బోట్స్వానా ఒకటి, కంబోడియా ఒకటి, ఇథియోపియా ఒకటి, ఇంకా గానా, పాకిస్తాన్, పనామా, శ్రీలంక, సిరియా అండ్ ట్రిడాడ్ అండ్ తునిషియా అండ్ యామెన్. ఒకసారి ఈ కంట్రీస్ అన్ని, అంటే 12 కంట్రీస్ అన్ని గ్రే లిస్ట్లో ఉన్నాయి. ఒకసారి ఈ కంట్రీస్ కూడా మనం చూద్దాము మ్యాప్లో, కొంచెం మీకు వరల్డ్ మ్యాప్ గుర్తుంటుంది. సో మనం ఫస్ట్ వచ్చేసరికి బోట్స్వానా చూద్దాము. బోట్స్వానా ఎక్కడ ఉంది, ఆఫ్రికాలో ఉంది. ఇది ఆఫ్రికా కంట్రీ. సో బోట్స్వానా ఇది, ఇక్కడ బోట్స్వానా చూడండి. సో
పాకిస్తాన్ అనేది ఇక్కడ ఉంది. సో ఫైనల్గా ఇంకా ఏం కంట్రీస్ ఉన్నాయి, సిరియా వచ్చేసరికి ఇక్కడ ఉంది, కనిపిస్తుంది కదా సిరియా, ఇక్కడ ఉంది సిరియా. సో ఫైనల్గా ఇంకొకటి కంబోడియా అని మాట్లాడుకున్నాం, 12 కంట్రీస్లో ఒకటి. కంబోడియా వచ్చేసరికి ఇక్కడ ఉంది. ఇది వచ్చేసరికి సౌత్ అమెరికా. ఓకే, సౌత్ అమెరికా. అండ్ శ్రీలంక ఉంది, శ్రీలంక ఆల్రెడీ మీకు తెలుసు. అండ్ ట్యునీషియా ఉంది. ట్యునీషియా వచ్చేసరికి ఆఫ్రికాలో ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది ట్యునీషియా, చూడండి. సో నేను మ్యాప్స్ కూడా మీకు ఒకసారి నేర్పిస్తున్నాను, సో ఈజీగా గుర్తుంటుంది. అంటే పర్టికులర్ ఒక ఆర్టికల్ తీసుకొని ఆ ఆర్టికల్ నుంచి మనం మ్యాప్ పాయింటింగ్స్ ఇలా నేర్చుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి బహామాస్, ఇక్కడ ఉంది, ఇదొక ఐలాండ్. తర్వాత గానా అని ఒక కంట్రీ ఉంది, అది కూడా చూద్దాము. ఇక్కడ ఉంది గానా. ఓకేనా, ఇది గానా. సో ఇలా 12 కంట్రీస్ ఉన్నాయి. సో ఈ మ్యాప్ పాయింటింగ్స్ ఇలా అంటే ఒక ఆర్టికల్ నుంచి మ్యాప్ పాయింటింగ్స్ ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, బాగా గుర్తుంటాయి. సో ఫైనల్గా ఈ బహమాస్, బోట్స్వానా, కంబోడియా, ఇథియోపియా, గానా, పాకిస్తాన్, పనామా, శ్రీలంక, సిరియా అండ్ ట్యునీషియా అండ్ యామన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అసలుకి బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి, గ్రే లిస్ట్ అంటే ఏంటి అని చెప్పి అది చూద్దాం. యాక్చువల్లీ బ్లాక్ లిస్ట్ అంటే ఈ FATF అనేది వాళ్ళకి కంటిన్యూగా చెప్పినా వాళ్ళు వినకుండా వాళ్ళకి నచ్చినట్టే చేస్తూ ఉన్నారు అనుకోండి. ఆ కంట్రీస్ అనేవి సపోర్ట్ టెర్రర్ ఫండింగ్, తర్వాత మనీ లాండరింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తూనే ఉన్నాయి. మనీ లాండరింగ్ అంటే చెప్పాను ఆల్రెడీ, బ్లాక్ మనీని వైట్ మనీ కన్వర్ట్ చేయడం. ఓకేనా, ఇలా చేస్తూ ఉంటారు. సో ఇంకా ఫైనల్గా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. గ్రే లిస్ట్లో ఉన్న కంట్రీస్ని వార్న్ చేస్తారు, వార్నింగ్ ఇస్తుంటారు, మీరు నెక్స్ట్ బ్లాక్ లిస్ట్లోకి వచ్చేస్తారు. బ్లాక్ లిస్ట్లోకి, గ్రే లిస్ట్లోకి వస్తే కనుక ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తారంటే ఆ కంట్రీస్. యాక్చువల్గా పాకిస్తాన్ అనేది గ్రే లిస్ట్లో ఉంది, ఎప్పటి నుంచి, జూన్ 2018 నుంచి ఉంది గ్రే లిస్ట్లోనే. సో కాన్సిక్వెన్సెస్, దాని యొక్క పరిణామాలు ఏంటి, గ్రే లిస్ట్లో ఉంటే పరిణామాలు ఏంటి, బ్లాక్ లిస్ట్లోకి వస్తే పరిణామాలు ఏంటి అంటే, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఉన్నాయి చూడండి, IMF అని, వరల్డ్ బ్యాంక్ అంటే WB అంటే వరల్డ్ బ్యాంక్, అండ్ ADB అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇవన్నీ బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ అనేవి మన కంట్రీస్ ఏమన్నా అంటే ఇప్పుడు బ్రిడ్జెస్ ఏమైనా కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా, డ్యామ్స్ ఏమైనా కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా మనకి లోన్స్ కావాలి. ఆ లోన్స్ అనేవి బల్క్గా ఉంటాయి, అంటే ఎక్కువ లోన్స్ కావాలి, ఎక్కువ క్రోర్స్ కావాలి. సో మన ఏమన్నా డెవలప్ చేసుకోవాలంటే, సో ఆ లోన్స్ అనేవి మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. IMF, వరల్డ్ బ్యాంక్ అండ్ ADB ఇవన్నీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ బ్యాంక్ లోన్లు ప్రొవైడ్ చేస్తుంటాయి. ఆ లోన్స్ అనేవి వాళ్ళకి రావు, ఆ లోన్స్ అనేవి ఆపేస్తారు. సో ప్రాబ్లమ్స్ ఇన్ గెట్టింగ్ లోన్స్ అనేవి రావు ఎవరి దగ్గర నుంచి, IMF దగ్గర నుంచి, వరల్డ్ బ్యాంక్, ADB వాళ్ళ దగ్గర నుంచి మనీలు రావు. తర్వాత ఇంటర్నేషనల్ రిడక్షన్. ఇంటర్నేషనల్ అంటే ట్రేడింగ్లో వాళ్ళకి పార్టిసిపేషన్ అనేది ఇవ్వం మనం, వ్యాపారాలు అటు ఇటు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో. సో ఇంటర్నేషనల్గా బాయ్కాట్ చేస్తాం ఆ కంట్రీస్ మీద. ఇప్పుడు నార్త్ కొరియా మీద అది చేస్తున్నారు అందరూ. ఓకేనా. సో IMF వచ్చేసరికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకే, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1994 అని. ఓకే, తర్వాత వరల్డ్ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ తర్వాత దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే వాషింగ్టన్ DC USAలో ఉంది. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1994. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసరికి ఫిలిప్పీన్స్లో పర్టికులర్ మనీలా అని ఒక క్యాపిటల్ ఉంటుంది, అక్కడ ఉంది. సో అది 1996లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ADB. సో IMF వచ్చేసరికి కూడా వాషింగ్టన్ DCలో ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక IMF హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, యాక్చువల్ SSC, CGL కాదు, CHSL కూడా అడగచ్చు. అండ్ మామూలుగా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఇవి కంటిన్యూగా అడుగుతుంటారు. సో ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. IMF ఒకటి, వరల్డ్ బ్యాంక్ ఒకటి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి. ఓకే, ఇప్పుడు మనం న్యూస్లోకి పోదాం. ఇక్కడ చూడండి, పాకిస్తాన్ టు రిమైన్ ఆన్ FATF గ్రే లిస్ట్. అంటే పాకిస్తాన్ ఇంకా గ్రే లిస్ట్లోనే ఉంది. సో పాకిస్తాన్ వాజ్ రిటైన్ ఆన్ ద గ్రే లిస్ట్. రిటైన్ అంటే స్టిల్ అక్కడే ఉంది, ఇంకా అది గ్రే లిస్ట్లోనే ఉంది, అంటే చెప్పిన మాట ఏం వినట్లేదు. సో ఏం చేస్తుంది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఒక వాచ్ డాగ్ లాంటిది, అంటే చూస్తూ ఉంటుంది, వాచ్ డాగ్ లాంటిది, అది చూస్తూ ఉంటుంది. వీళ్ళేంటి, లక్షరీ, తైబా అండ్
జైషీ మహమ్మద్ వీటన్నిటిని ఎంకరేజ్ చేస్తున్నారు, అంటే ప్రమోట్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఓకేనా. సో ఏం చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. సో ఇంకా పాకిస్తాన్ ఏం చేస్తుంది, వాళ్ళని ప్రమోట్ చేస్తుంది, అందుకని FTA వాళ్ళని వార్నింగ్ చేస్తుంది. ఓకేనా. ఇది న్యూస్. ఇంకా పాకిస్తాన్ రిమైన్స్ ఆన్ FATF గ్రే లిస్ట్ అంటే ఇది. సో మనం ఇంకో న్యూస్ చూద్దాం. యాక్చువల్గా ఇంకో న్యూస్ వచ్చేసరికి డెల్టా వేరియంట్ గురించి ఈరోజు న్యూస్ పేపర్లో నేను చూశాను. సో డెల్టా వేరియంట్, ఇండియా రికార్డ్స్ నియర్లీ 50 డెల్టా ప్లస్ వేరియంట్ కేసెస్ అని చెప్పాడు. యాక్చువల్ సెకండ్ వేవ్ ఎండింగ్ అయిపోతుంది, అంటే కేసెస్ తగ్గిపోతున్నాయి. సో డెల్టా ప్లస్ వేరియంట్ అనేది సెకండ్ వేవ్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఉంది డెల్టా ప్లస్ వేరియంట్ అనేది. సో ఇక్కడ ఏంటి అంటే మ్యాక్సిమం కేసెస్ అనేవి మహారాష్ట్ర, తమిళనాడు, అగైన్ మళ్ళీ మహారాష్ట్రనే ఎక్కువ కేసెస్ అక్కడే వచ్చినాయి. సెకండ్ వేవ్ కూడా అక్కడే బాగా స్ప్రెడ్ అయిపోయింది. సో మహారాష్ట్ర, తమిళనాడు, మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ ఉంది, తమిళనాడు సెకండ్ ప్లేస్. మన ఆంధ్రప్రదేశ్ చూడండి అక్కడ ఉంది, అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు వచ్చింది డెల్టా వేరియంట్. అంటే కొంతమంది ఏం చెప్తున్నారు, డెల్టా వేరియంట్ వచ్చేసరికి అది పెద్ద భయపడాల్సిన పని ఏం లేదు, అది పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించదు అది ఇది అంటున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే అది మన ఇమ్యూనిటీని డిస్ట్రాయ్ చేస్తుంది, తర్వాత మనం డబల్ డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నా కానీ ఒక 100%లో మనం ఒక 50% సర్వే అవ్వగలం, 50% సర్వే అవ్వలేమని చెప్తున్నారు చాలామంది. సో దీని మీద చాలా రూమర్స్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్ స్టడీస్ అనేవి ఉన్నాయి, స్టడీస్ జరుగుతున్నాయి దీని మీద. సో మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది ఇది మనం భయపడాల్సిందేనా లేదా అని చెప్పి. యాక్చువల్గా చాలామంది చెప్తున్నారు భయపడాల్సిందే అని, కొంతమంది చెప్తున్నారు ఇది భయపడాల్సిన పని లేదు. యాక్చువల్గా థర్డ్ వేవ్ అనేది పిల్లల మీద ఎక్కువ ప్రెజర్ చూపిస్తుంది అంటే అంటున్నారు. బట్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఏం చెప్తున్నాయంటే భయపడాల్సిన పని ఏం లేదు అని అంటుంది. యాక్చువల్గా పక్క దాంట్లో చూసుకుంటే కనుక మహారాష్ట్ర రిపోర్ట్స్ ఫస్ట్ ఫెర్టిలిటీ ఫ్రమ్ డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ అని అంటున్నారు కదా. సో మహారాష్ట్రలో అయితే ఒకరు చనిపోయారు డెల్టా ప్లస్ వేరియంట్ తోటి, ఒక 8 ఇయర్స్ ఓల్డ్ పేషెంట్. ఓకేనా. సో ఇది డెల్టా ప్లస్ వేరియంట్ గురించి. సో ఇది కనుక ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ వస్తున్నాయి, కొంచెం న్యూస్లో వైరల్ అవుతుంది డెల్టా ప్లస్ వేరియంట్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏజెట్రిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.